కుట్టిన తర్వాత ఇలా ఉంటదని అనుకోలేదు. ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూసాను. ఆల్రెడీ ప్యాంట్ చూసినట్టు గుర్తుంది కదా, నేను చాలా సార్లు వేసుకున్నాను. నాకు పటియాల డ్రెస్లన్నా ధోతి డ్రెస్లన్నా చాలా ఇష్టం అనమాట. అలా అని చెప్పి ప్యాంట్ అయితే ఆన్లైన్ లో తీసుకున్నాను. 100% సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఇంకెలాగో తీసుకున్నాం కదా అని చాలా సార్లు వేసుకుని వాడేసాను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏజ్ తగ్గ బట్టలు మాత్రమే వేసుకోవాలి. మధ్య వేసుకున్నప్పుడల్లా ఇదేంటి చిన్నపిల్ల డ్రెస్ లా ఉంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా అని వేసుకోకుండా ఉండలేను, పక్కన పడేలేను. ఏం చేయాలా అని ఆలోచించాను. బాగా ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. ఇంతకీ ఏం ఐడియా అనుకోండి. ప్యాంట్ వచ్చేసి స్కర్ట్ లాగా, టాప్ వచ్చేసి సేమ్ నేను ఎలా అయితే వేసుకున్నానో టాప్ సేమ్ అదే మోడల్ స్టిచ్ చేస్తాను, కానీ కొంచెం డిఫరెంట్ గా అనమాట. రెండేంటో మీరే చూసేయండి. ప్యాంట్ కి రెండు సైడ్ కూడా లేస్ వచ్చింది కదా, లేస్ మొత్తం తీసాను అనమాట. స్కర్ట్ సైజ్ లో కట్ చేసుకున్నాను. ప్యాంట్ అయితే ఇంటికి మధ్యలో కటింగ్స్ ఉంటాయి కదా, అవి అటాచ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట. కట్ అంచులు మొత్తం కుట్టేసి చిన్న పైపింగ్ థ్రెడ్ లాంటిది ఉంటే ఇంకా అదైతే కుట్టేశాను, ఓన్లీ ఫ్రంట్ కి మాత్రమే. ఇంకా టాప్ విషయానికి వస్తే మిగిలిన లేస్ వచ్చేసి టాప్ అంచుకి ప్లస్ ఫ్రంట్ న అటాచ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట. అదే డ్రెస్ తో కొత్త లుక్ తో కొత్త డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. వచ్చాక వేసి చూస్తాను, అది ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా ఉందనేది. ఇంతకు మీరు చెప్పండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, నాకైతే నచ్చింది.